ఈ యొక్క వష్టి అనబడినటువంటి యొక్క మాటకు అర్థం ఏంటి అంటే బ్యూటిఫుల్ లేకపోతే బెస్ట్ అనబడినటువంటి రెండు అర్థాలు ఈమె పేరుకి కలిగి ఉన్నాయి. బ్యూటిఫుల్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే అందమైన, అతిశయింపదగిన అనబడిన అర్థాలు మనకి డిక్షనరీలో చూస్తున్నాం. బెస్ట్ అంటే ఏంటంటే ఉత్తమమైన లేకపోతే పై చేయగలిగిన అనే అర్థాలు మనకు కనపడుతున్నాయి. వష్టి అనబడినటువంటి ఈమె జీవితాన్ని మనం చూసినప్పుడు ఈమె అందమైనదిగా కనబడుతుంది, అతిశయించినదిగా కనబడుతుంది. వాక్యం ఏంటనేటువంటి ప్రియ దైవ జనాంగమా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో, మన బ్రతుకులలో పై సౌందర్యము అది దేవుడు మనకు కలుగజేస్తుంది. ఆయన ఎవరిని వారిని ఆయన ఎలా చేసుకున్నాడంట, తన రూపులోను తన పోలికలను చేసుకున్నాడు. కాబట్టి ఎవరికి వారు వారికి వారే యూనిక్గా అందము కలిగినటువంటి వారు. హల్లెలూయా. సౌందర్యము కలిగిన వారు. ప్రతి ఒక్కరిలో ఈ క్యారెక్టర్ అన్నది కనబడుతూ ఉంటుంది. అయితే అతిశయము అన్నది మనకి ఉంటే దేన్ని బట్టి అతిశయించాలట? మనము కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి తప్ప మరి దేన్ని బట్టి మనలో అతిశయం ఉండకూడదు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు కదా, కొందరైతే గుర్రములను బట్టి, కొందరైతే రథములను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి మాత్రమే అతిశయిస్తున్నాను. హల్లెలూయా. అంటే ఈమె బ్రతుకులో ఉన్న అందము ఈమెను రాణిని చేస్తే, ఈమె బ్రతుకులో నేను రాణిని అనబడినటువంటి అతిశయం ఈమెను ఏం చేసిందంటే ఆ రాణిగా ఉండే అర్హతలో. అండ్ ఇంకొకటి ఆమెలో ఉన్న మరొక క్వాలిటీ ఏంటంటే ఆమె పేరుకి బెస్ట్ అనబడినటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. అంటే ఏంటంటే ఉత్తమమైన, అంటే ఆమెలో ఉన్నటువంటి గుణగణాలు కానీ ఆమెలో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్, అంటే మంచి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉన్నతమైనవిగా కనబడుతున్నాయి. అయితే రెండోదిగా ఆమెలో ఉన్న బెస్ట్కి సంబంధించిన మరో క్వాలిటీ ఏంటంటే పై చేయి కలిగిందిగా ఉండాలి అని అనుకోవడం. ఉత్తమమైన స్త్రీలుగా మనం ఉండాలి, ఉత్తమమైన పిల్లలంగా మనం ఉండాలి, ఉత్తమమైన విశ్వాసులంగా మనం ఉండాలి, అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలి. కానీ మనదే పై చేయిగా మనం ఉంటే పాతాళానికి తొక్కబడతాం. ప్రియ దేవుని సంగమా, సాతాను కూడా అందరిలోకెల్లా ప్రధానమైనటువంటి దేవుని యొక్క దూత. కానీ ఎప్పుడైతే నాదే పై చేయిగా ఉండాలనుకున్నాడో ఎక్కడికి త్రొక్కబడ్డాడండి? పాతాళంలోనికి త్రొక్కబడ్డాడు. ప్రియ దైవ జనాంగమా, ఇదిగో ఈరోజు నీలో నాలో మనలో ఉన్నటువంటి గుణగణాలు, లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని ప్రేమను, దేవునికి దగ్గర చేసే విధానాన్ని మనం మన జీవితాల్లో సంపాదించుకోవాలి. కానీ వాటి ద్వారా మనం దేవునికి దూరం అవడానికి వీల్లేదు. హల్లెలూయా.